విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో పార్టీ శ్రేణులతో చర్చించిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో పార్టీ శ్రేణులతో చర్చించిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును వైఎస్ జగన్ ఖరారు చేశారు. ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును ఖరారు చేసినట్టుగా తెలిసింది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణమయ్యి, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి నాయకులు సమావేశం జరిగింది. దీంట్లో పార్టీ శ్రేణులు తీవ్రంగా చర్చించిన తర్వాత ఇది అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అటు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేస్తూ కూడా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీ నాయకులు ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఈ సమావేశంలో తీర్మానం చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలపడంతో ఇప్పుడు విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఈయనకి గతంలో కూడా అంటే రాజకీయ అనుభవం ఉంది, అలాగే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓటమి పాలైన ఇతను ఎమ్మెల్సీ ద్వారా మరొకసారి తీసుకొచ్చి ఏదైతే పెద్దల సభలో కూర్చోబెట్టాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును ఖరారు చేశారు. కిరణ్మయ్య. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.